మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నన్ను క్షమించండి మేడం. నా మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు. ఈ ఇంట్లో నాకు ఒక ఉద్యోగం ఉంది, మేనేజర్గా పనిచేసుకుంటూ బతుకుతున్నాను తప్ప నేనే తప్పు చేయడం లేదు. గతంలో నేను తప్పులు చేశాను, కాదనడం లేదు. కానీ ఇప్పుడు నేను మారిపోయాను మేడం. అందుకే మీకెదురు పడాలంటే భయం వేస్తుంది. మిమ్మల్ని చూస్తేనే నా గుండె ఆగిపోతుంది. మీకు కనిపించకుండా పారిపోదామని అనుకున్నాను, కానీ నేనే తప్పు చేయలేదు. నన్ను మన్నించండి మేడం. నేను నీ కంటికి ఎలా కనిపిస్తున్నానే? నువ్వు ఏదైనా పెట్ట కథలు చెప్తే తలుపుతూ ఉంటా అనుకున్నావా? నువ్వేంటో నీ బుద్ధేంటో నాకు బాగా తెలుసు. అసలు ఇంత పెద్ద ఇంట్లోకి నువ్వు ఎంటర్ అయ్యావు అంటే బ్రతుకు తెరువు కోసమని నువ్వు ఎన్ని కథలు చెప్పినా ఆ కథల వెనకాతల ఇంకేదో అర్థం ఉందని నాకు బాగా తెలుసు. అదేంటో చెప్పు. చెప్పాను కదా మేడం, ఏమీ లేదు. కేవలం జీతం కోసమే బ్రతుకుతున్నాను. అవును, ఆదిత్య గారి వైఫ్ నువ్వొచ్చాకే చచ్చిపోయిందంట కదా? అవును మేడం. అంటే ఆవిడ పైకెళ్ళిపోవడంలో నీ చెయ్యి ఉందనే కదా అర్థం? లేదు మేడం, ఆవిడ పొరపాటున కన్స్ట్రక్షన్ బిల్డింగ్ నుంచి కాలు జారిపడి చచ్చిపోయారు. అలా నువ్వు క్రియేట్ చేశావు. నువ్వే ఆవిడిని తోసి చంపేసి పొరపాటు గ్రహపాటు అని అందరిని నమ్మించావు. నీ బుద్ధి అదే కదా. ఇప్పుడు ఈ కేసులో నిన్ను స్టేషన్కి తీసుకెళ్లి నా స్టైల్లో ఇంట్రాగేట్ చేశాననుకో, మొత్తం బయటకొచ్చేస్తుంది. లేదు మేడం, నేనేం చేయలేదు. నిజంగా పొరపాటుగానే ఆవిడ చనిపోయారు. అప్పటి నుంచి సార్ బాగా డల్ అయ్యారు. అందరినీ చూసుకుంటూ నేను ఇక్కడే ఉంటున్నాను. వాళ్ళందరి అభిమానం ఉంటుందని, కానీ ఇంకేం అవసరం లేదు. మరి నువ్వు ఏమీ చెయ్యకపోతే నన్ను చూసి ఎందుకు భయపడి పారిపోతున్నావు? మీరేంటో మొత్తం నాకు తెలుసు కదా మేడం. నన్ను ఇక్కడ చూస్తే మీ రియాక్షన్ ఇలాగే ఉంటుందని తెలుసు. అసలే మీ తమ్ముడు చనిపోయిన బాధలో మీరున్నారు. ఆ కోపంలో ఉన్న మీరు ఏం చేస్తారు అన్న భయంతో నేను ఇలా పారిపోదామని అనుకున్నాను. నన్ను వదిలేస్తే ఇంకెప్పుడు ఈ సిటీలో కనిపించను. ఈ సిటీ చుట్టుపక్కల కూడా రాను. నిన్ను వదిలేసే ఉద్దేశం నాకు లేదు. నీ గురించి ఆలోచించకపోతే పసుపు మొహానికి రాసుకున్నప్పుడే నువ్వు పారిపోతావని నాకు అనుమానం వచ్చినా వదిలేసేదాన్ని. కాని ఇక్కడ ఎందుకు కాపు కాశానో తెలుసా? కేవలం నిన్ను పట్టుకోవడానికి. ఏంటి మేడం, ఏ తప్పు చేయని నన్ను ఇప్పుడు మీరు పట్టుకుని ఏం చేస్తారు? ఎన్కౌంటర్ చేస్తారా? నేను చెప్పినట్టు చేశావనుకో, ప్రాణాలతో ప్రశాంతంగా ఉంటావు. కాకుండా నీ తెలివితేటలు ఉపయోగించి ఎక్స్ట్రాలు చేశావే అనుకో, నీ ఆధార్ కార్డు రద్దయిపోతుంది. జనాభా లెక్కల్లో మాయమైపోతావు. అసలు నువ్వు ఏమైపోయావో ఎవరికీ తెలియకుండా అజ్ఞానంలో కలిసిపోతావు. ఈ ఇంట్లో వాళ్ళెవరికీ నువ్వు బంధువు కాదు కాబట్టి నిన్ను మర్చిపోతారు. ఇప్పుడు చెప్పు, నా మనిషిగా ఉండిపోతావా? నాకు కనిపించకుండా పారిపోతావా? లేక నా చేతుల్లో పైకి పోతావా? ఈ వసుధ మీ మనిషిగా మారిపోతుంది. మీకేం కావాలన్నా చేస్తుంది. చెప్పండి మేడం. నువ్వు ఇక్కడే ఉండు, కుక్కలా విశ్వాసంగా ఉండు. ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తాను, అప్పుడది చేస్తే సరిపోతుంది. కాదు అని తెలివితేటలు చూపించావనుకో, నీకు తెలుసుగా, నా పేరు ఇందిర. నాకు జాలి ఉండదు. నేను ఒక్కసారి గన్ గురిపెట్టానంటే తప్పించుకోవడం ఉండదు. లేదు మేడం, ఈ రోజు నుంచి ఈ ఇంట్లో ఉంటున్నా మీకు దూతగానే ఉంటాను. మీరు చెప్పిందే చేస్తాను. కానీ నా గురించి ఎవ్వరికి చెప్పను. ఎలా వచ్చావో
అలాగే లోపలికెళ్ళు. చాలా తెలివిగా హత్య చేసి తప్పించుకుందామనుకుంటున్నారు. బట్ చట్టం చేతులు పెద్దవి. దాని నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఎన్కౌంటర్ చేస్తాను. ఆ ఇంద్ర ఇప్పుడు ఎంత కూల్గా కనిపించినా ఏదో ఒకరోజు తప్పకుండా అన్ని విషయాలు తెలుసుకుంటుంది. అప్పుడైనా సరే నన్ను ఖచ్చితంగా పట్టుకుంటుంది. నాకు శిక్ష పడేలా చేస్తుంది. అందుకే ముందే ఆ రోజు అక్కడ ఏం జరిగిందో నేను తనకి వివరంగా చెప్తే అర్థం చేసుకుంటుంది. ఓ ఆడపిల్లని అల్లరి పెట్టాలనుకుంటే వద్దని చెప్పాను. తను ఎదురు తిరిగితే కొట్టాను. ఆ పెనుగులాట్లో తోసేస్తే పడిపోయాడు, కానీ నేను చంపలేదని అన్ని విషయాలు చెప్పేస్తే వినే అవకాశం ఉంది. లేదు, పోలీసులే ఈ నిజాలు తెలుసుకుంటే అప్పుడు ఎవ్వరి మాట వినదు. నేనేం చెప్పినా ఊరుకోదు. నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్తే ఆదిత్య గారి పరువు పోతుంది. అసలే ఆయనకి జైలుకు వెళ్ళిన వాళ్ళన్నా తప్పు చేసిన వాళ్ళన్నా అస్సలు నచ్చదు. ఆయన దృష్టిలో నేనొక నేరస్తుడిగా మిగిలిపోకూడదు. సృజన కూడా నా గురించి ఎంతో ఆలోచిస్తుంది. నా మీద ఎంతో అభిమానాన్ని పెంచుకుంటుంది. అలాంటి సృజన ఇంటి పరువు పోకూడదు. నా వల్ల ఏ తప్పు జరగకూడదు. ఈ ఇంటికి ఎలాంటి ఇబ్బంది రాకూడదంటే ఇప్పుడు నేనే ఇందిరకి జరిగింది మొత్తం చెప్పేయాలి. తర్వాత ఆవిడ ఎలా అర్థం చేసుకుంటుందో అది ఆవిడిష్టం. నేను మాత్రం రేపొద్దున్నే చెప్పేస్తాను. మేడం, నేను మీతో మాట్లాడాలి. చెప్పు. మేడం, మీరు మీ తమ్ముని ఎవరు చంపారా అని వెతుకుతున్నారు కదా, కానీ నిజానికి తనని ఎవరూ చంపలేదు. అనుకోకుండా అతను చనిపోయాడు. ఆ రోజు సృజన సరదాగా బయటికి వెళ్దామని నన్ను తీసుకెళ్ళింది. అయ్యో అయ్యో గోపి, గోపి అయ్యో. సైలెంట్గా ఉండు. అలా మేమిద్దరం ఆ కొండ ప్రాంతానికి వెళ్ళాం. నిజానికి సృజన అక్కడ చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంది, కానీ మీ తమ్ముడు అక్కడికి వచ్చాడు. నేను కొండ కిందకి వెళ్ళి వాటర్ బాటిల్ మిగతా సామాన్లు పైకి తీసుకొని వచ్చేసరికి తను సృజన మీద అటాక్ చేస్తున్నాడు. అప్పుడే సృజనని కాపాడడం కోసం నేను తనను ఆపే ప్రయత్నం చేశాను. అందుకే మీ తమ్ముడిని కొట్టాను. అది నా తప్పే మేడం, కానీ మీ తమ్ముడు కూడా తప్పు చేశాడు. చెప్తున్నా కూడా అర్థం చేసుకోకుండా నా మీద అటాక్ చేశాడు. ఆ పెనుగులాట్లో నేను తనని తోసేశాను. కొండ మీద నుంచి పడిపోయాడు. అప్పుడు తను చనిపోయి ఉంటాడని మేం కూడా అనుకోలేదు. నేను సృజన వచ్చేశాం, కానీ తర్వాత తెలిసింది తను చనిపోయాడని. ఇది కావాలని చేసింది కాదు మేడం, అనుకోకుండా జరిగిందే.
ఇప్పటికి మీరు దీన్ని హత్య అనుకుంటే తప్పంతా అయితే నాదే మేడం. తప్పంతా నాదే అనుకుంటే నన్ను అరెస్ట్ చేయండి మేడం. ఎలాంటి శిక్ష అయినా నేను అనుభవిస్తాను. కానీ ఈ విషయంలో సృజనని మీరేమీ అనకండి. ఎందుకంటే ఆదిత్య గారికి సిటీలోనే గొప్ప గౌరవ మర్యాదలున్నాయి. తనకి తన కూతురంటే ప్రాణం మేడం. అలాంటిది తన కూతురికి ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే ఆయన తట్టుకోలేరు. ఇంటి పరువు పోకూడదు. అందుకే మా తప్పు లేదు అనుకుంటే మీరు క్షమించి వదిలేయండి. లేదు తప్పు జరిగింది అని మీరు భావిస్తే శిక్ష నాకేండి మేడం. మహేష్, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి జంట ఎలా వచ్చారు? నాతో ఏమైనా మాట్లాడాలా? అంటే ఇప్పటి వరకు సారీ, ఒక కేసు మీద నేను మా హెడ్ కానిస్టేబుల్ మహేష్తో మాట్లాడుతున్నాను. మీరొచ్చింది గమనించలేదు. నాతో ఏమైనా మాట్లాడాలా? అమ్మయ్యా, అంటే ఇవిడికి ఏది వినపడలేదన్నమాట. అంటే మేడం అది మేడం ఏం లేదు మేడం. మీరు మా గెస్ట్ హౌస్ కి ఫస్ట్ టైం వచ్చారు కదా, ఇక్కడ ఏర్పాట్లు అవి బాగున్నాయా, మీకేమైనా కావాలా అని గోపి అడగడానికి వచ్చాడంతే. అంతకు మించి ఇంకేం లేదు. భలేవారు గోపిగారు, మీరు ఇంటికి కాబోయే అల్లుడు. మీకు అందరూ అతిథి మర్యాదలు చేయాలి. అలాంటిది మీరు వచ్చి నన్ను అడగడమేంటి? ఇక్కడ నాకేం ఇబ్బంది లేదు. అయినా సరే, కాబోయే అల్లుడు ఇంటి బాధ్యతలు తీసుకుంటున్నాడు. అందుకు నిజంగా ఆదిత్య గారు చాలా అదృష్టవంతులు. సృజన, యో వెరీ లక్కీ. థ్యాంక్ యూ మేడం. మీకేమైనా కావాలంటే చెప్పండి. నాకు ఒక్కటే కావాలి. ఈ ఇంట్లో నా తమ్ముణ్ణి చంపిన వాళ్ళున్నారు. వాళ్ళు ఎవరో నాకు తెలియాలి. మేడం ఏంటి గోపి, అసలు నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఎందుకు అర్థం కావట్లేదు మేడం? మీ ఇంటి పరువు నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తున్నాను. ఆడపిల్లగా మీరు అబాసుపాలు కాకూడదని నేను ఆలోచిస్తున్నాను. చాలా గొప్ప పని చేస్తున్నావు. ఆ ఇంద్రికి నువ్వు నిజం చెప్పేస్తే తను అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నావా? తన తమ్ముడిది తప్పు అని ఊరుకుంటుంది అనుకుంటున్నావా? తన తమ్ముడిని ఎంతగా ప్రేమిస్తుందో తన మాటలో అర్థమవుతోంది కదా. అలాంటి వ్యక్తిని చంపింది నువ్వే అని నిన్ను ఎన్ని హింసలు పెడుతుందో నీకు తెలుసా? నిన్ను జైలుకు పంపిస్తుంది. అది నీకు అర్థమవుతుందా? చూడండి, ఆవిడ ఎలా అర్థం చేసుకుంటుందో నాకు తెలీదు. కానీ నిజాన్ని చెప్పాలి కదా. జరిగిందే చెప్తాను. అందులో మీ తప్పు లేదని చెప్పాలనుకున్నాను. అంతేకాని లేనిదేది కల్పించి చెప్పలేదు. జరిగిందే చెప్పాను. కానీ ఆ రోజు తప్పంతా ఆవిడ తమ్ముడిదే కదా. అదే ఆవిడ అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఆవిడ మొత్తం వింది అనుకున్నాను. కానీ చివరికి అదే తెలిసింది, ఆవిడేది వినలేదు అని. అదే నా అదృష్టం అనుకుంటున్నాను. చూడు గోపి, నువ్విలాంటి నిర్ణయం తీసుకున్నావని ఒక్క మాట నాకెందుకు చెప్పలేదు? ఇంతకీ నువ్వెందుకు వెళ్ళి ఆవిడికి నిజం చెప్పాలనుకున్నావు? నేను ఈ మాట చెప్తానంటే మీరు అసలు నన్ను వెళ్ళనిస్తారా? ఆవిడతో మాట్లాడనిస్తారా? అందుకే నేను మీతో చెప్పలేదు. అలా నేనెందుకు ఆలోచిస్తున్నానో ఇప్పుడు కూడా నీకు అర్థం కాలేదా? నాకేదో జరిగిందని మీరు భయపడుతున్నారు. కానీ మీకేం కాకూడదని నేను ఆలోచిస్తున్నాను. దీన్నే గోపి ప్రేమ అంటారు. నేను ఇబ్బంది పడకూడదు అని నువ్వు ఇంతలా అనుకుంటున్నావు. నా పరువు నిలబెట్టడానికి నువ్వు శిక్ష అనుభవించడానికి సిద్ధపడుతున్నావు. ఇంతలా ప్రేమించే నిన్ను కాదనుకుని నేనెలా బ్రతుకుతాను? నువ్వు అరెస్ట్ అయితే నేనెలా ఉంటాను? నీ
నీతో జీవితాన్ని ఊహించుకున్న నేను నా జీవితంలో నువ్వు ఉండవు అని తెలిస్తే అసలు నేను ఎలా బ్రతుకుతాను? చూడండి, ఊహించుకోవడం వేరు, వాస్తవం వేరు. ఊహలు ఎప్పుడూ అందంగానే ఉంటాయి, కానీ వాస్తవాలు అందుకు విరుద్ధంగా ఉంటాయి. దానికే నా జీవితమే నిదర్శనం. లేదు గోపి, మనం ఏదైతే ఊహించుకుంటామో అదే జరుగుతుంది. నిన్ను మార్చడం కోసం నిన్ను ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను, కానీ అది నాటకం కాదు. నేను నిన్ను నిజంగా ప్రేమించాను అని తెలిసింది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అని అర్థమైంది. తర్వాత నువ్వు కూడా నన్ను ఇష్టపడుతున్నావు. ఆ మాట అన్నప్పటి నుంచి నేను ఈ ప్రపంచాన్ని జయించాను అన్న సంతోషం నాకు కలిగింది. ఎప్పుడు నీతోనే ఉండాలని, నీ నీడలోనే ఉండాలని, నువ్వు నేను హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. పెళ్లి పీట లెక్కవలసిన నువ్వు చేతులకు బేడీలు వేసుకుని జైలుకు వెళ్తే నా పరిస్థితి ఏంటి? నేను ఎలా బ్రతుకుతాననుకున్నావు? ఆ క్షణమే నా గుండె ఆగిపోతుంది. నేనుంటే నీతోనే ఉండాలి, లేదా వద్దండి. ఎవరి జీవితంలో శాశ్వతంగా ఉండరు. మనం ఎన్నో అనుకుంటాం, కానీ అవి జరగవు. నిజమే గోపి, మన ప్రేమను ఎవ్వరూ విడదీయలేరు అనుకున్నాను. ఈ ప్రపంచం అంతా ఒకవైపు ఉన్నా మన ప్రేమ గెలుస్తుంది అనుకున్నాను. కానీ నన్ను ప్రేమించిన నువ్వు గతాన్ని మర్చిపోయి ఇప్పుడు సృజన గురించి ఆలోచిస్తున్నావు. తనని ఎంతగానో ఇష్టపడుతున్నావు. తను నీ మీద ఎంతో మమకారాన్ని పెంచుకుంది. తన ప్రేమలో ఎంత గొప్పదనం ఉందో తన మాటల్లోనే అర్థమవుతుంది. నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన నా కాంతార నా కళ్ళ ముందే ఉన్నా తన వికాస్ గారి భార్య కాబట్టి నా ప్రేమని సమాధి చేసుకున్నాను. నాకు దేని మీద ఆశ లేదు. అందుకే కనీసం మీరైనా బాగుండాలి కాబట్టి ఈ కేసు నా మీద వేసుకుందాం అనుకుంటున్నాను. గోపి, నువ్వు సృజన కలిసి ఉంటే మీరిద్దరూ బాగుంటారు. అందుకే ఏం చేసైనా సరే ఇందిరాగారికి నీ మీద డౌట్ రాకుండా నేను చేస్తాను. ఈ కేసు నీ మీదకి డైవర్ట్ కాకుండా నేను కాపాడతాను. చూడు గోపి, ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చెయ్యనని, ఎవ్వరికి ఏ నిజమో చెప్పనని నువ్వు నా మీద ఒట్టే. చూడండి, ముందే నిజం చెప్తే ఆలోచిస్తారు. వాళ్ళు తెలుసుకున్నాక మనం ఎంతలా చెప్పినా అది అబద్ధమనే అంటారు. అందుకే ఇప్పుడు చెప్పాలనుకున్నాను. ఇందిరగారు ఆలోచిస్తారని నమ్మకంతో ఉన్నాను. నువ్వేది చెప్పద్దు, ఎప్పటికీ ఏది తెలీదు. నిజంగా అలా తెలిసిన రోజున నేను మాట్లాడతాను. ఆ రోజు నేనే నిన్ను బయటికి తీసుకెళ్లాను అని, నా వల్లే అదంతా జరిగింది అని, నీ తప్పు లేదు అని మా డాడీకి అందరికీ నేను చెప్తాను. అంతవరకు నువ్వు మాత్రం చెప్పొద్దు. ఆ అవకాశం మీకెప్పటికీ రాదు. ఈ కేసులో గోపి ప్రస్తావన ఎప్పటికీ నేను రానివ్వను. నేను చూసుకుంటాను. బద్రి రిపోర్టర్. నా తమ్ముడు ఆ ప్రాంతానికి
కొంచెం దూరంగా ఉన్న ఒక ప్లేస్కెళ్తాడు.